ఐదవ శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారి ఆశీస్సులు జిల్లా ప్రజలపై ఉండాలని జోగులాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు. 2025 నూతన సంవత్సరం సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కేక్ కట్ చేసి జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణకు తినిపించారు. అందుకంటే ముందు వందే మాతర గీతాన్ని ఆలపించారు. ప్రభుత్వం పని అంటే ప్రజలకు కొంత అపోహ ఉందని, ఏ పనైనా నిదానంగానే జరుగుతుందని అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించి ప్రజాపాలన అంటే ఇది అని నిరూపించారని ఆదేశించారు. ప్రస్తుతం కొత్త రెవెన్యూ చట్టం రాబోతున్నదనడంలో ప్రజలు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. గవర్నమెంట్ అంటే చాలా స్లో ఉంటుంది, గవర్నమెంట్ అంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పేసి అంతా డిలే చేస్తారని అనుకుంటుంటారు. సో దానిని మార్చాలి. దానిని మార్చేసి మనము గవర్నమెంట్ అంటే ఎఫిషియెంట్ గా అనేది కాకుండా దాని వెనక ఉన్న ఎమోషన్స్, తర్వాత దాని వెనక అయ్యే వాళ్ళకి బెనిఫిట్స్ కొత్త ఆలోచించి ఎంతవరకు కూడా చట్టం మీద అవగాహన కల్పించుకొని ఎంత ఫాస్ట్ గా డిస్పోజ్ ఆఫ్ చేయాలి అనేది మనము ఖచ్చితంగా ఆ విషయాలు ఆలోచించుకొని ఎవ్రీ అప్డేట్ చేసుకొని పని చేస్తే లాస్ట్ ఇయర్ మనం ఎట్లా ఇది చేసుకున్నాం, ఇయర్ దానికైనా ఎట్లా ఎఫిషియెంట్ అవుతాము, ఎట్లా ప్రజలకి సేవలు అందిస్తాము అనేది చూసుకొని ఫాస్ట్ డిస్పోజల్. తర్వాత ఇక్కడ చాలా ఏం చూస్తుందంటే డిజిటలైజేషన్ కూడా చాలా తక్కువ ఉంది, టెక్నాలజీ వాడడం కూడా చాలా తక్కువ వాడుతున్నాము. అట్లీస్ట్ మనకి లైఫ్ వీడియో అవుతుంది, అది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఈ ఆఫీస్ కూడా చేసుకున్నాం, కలెక్టర్ నుంచి ఈ ఆఫీస్ స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు మిగతా డిపార్ట్మెంట్ కూడా మనం